బరాబర్ ఒక నిమిషం నేను ఒక సీఏ అనేటువంటి పారిపోవచ్చా? ఈజీ డేస్ ఎట్లా పోతారు? నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నేను ఉట్టిగా బార్జిన్ కాలే కదా బ్రదర్. ఐ వెంట్ దేర్ విత్ ప్రియర్ అపాయింట్మెంట్. నా పిటిషన్ తీసుకొని పోవచ్చు కదా. 1 minute టైమే కదా. ఎంతసేపు టైం తీసుకుంటారు పిటిషన్ తీసుకుని? 1 minute. ఎందుకు ఉరికిపోవాలా? అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అది శివధర్ రెడ్డి గారి ఆదేశాల వరకు చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళకి సమాధానం వస్తుంది వాళ్ళకి టైం వచ్చినప్పుడు. ఈరోజు అడిగిన క్వశ్చన్ 32 క్వశ్చన్లు అడిగిర్రు. అన్నిటికీ కూడా బరాబర్ జవాబు చెప్పిన. వాళ్ళని కూడా నేను రిటర్న్ క్వశ్చన్ వేసిన. అసలు నేను వచ్చింది పిటిషన్ ఇవ్వడానికి. ఇవాళ దాకా మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు బుక్ చేయలేదు అనేది నేను చెప్తా ఉంటే పాపం మా అయ్యో గారి దగ్గర కూడా సమాధానం లేదు. తను కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉండే. అంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే లాగా ఆయన మాట తీరు ఉండట్లేదు. ఆయన భాష మార్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీనికేమంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను అయితే మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా, ఫస్ట్ భాష మారవలసింది నాది కాదు. ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మేమెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మేము పేగులు మెడలు వేసుకొని తిరుగుతాం, కండ్ల గుడ్లు వీకి గోటీలాడతాం, కింద పడేసి తొక్కుతాం అని మేము విన్నాడు అనలేదే. ఇలా ఇంకొకటి నిన్న కూడా కరీంనగర్లో ఒక ఇష్యూ చేసిరు. ఏమి ఇష్యూ చేసిరు? కౌశిక్ రెడ్డి ఎట్లా అడుగుతాడు అని అడిగిండు. నేను చెప్పలే కదా, అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా ఒక్క బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే రాళ్లతోని కొట్టి చంపుని దాని బాధ్యత తీసుకుంటా అన్నది రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నేను పాటించిన. మరి నా తప్పేమున్నది అలా చెప్పండి. బీఆర్ఎస్ కూడా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొత్తం చేర్చుకున్నది, మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలు మేము చేర్చుకోలేదు. వాళ్ళ ఎల్పీ అనేది మా పార్టీలో మర్జ్ చేసిరు తప్పితే మేము ఎవరిని ఇండివిజువల్గా చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డి లెక్క మేము ఇండివిజువల్గా చేర్చుకోలేదు. ఇది క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా హరాస్మెంట్ చేస్తుందో యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నాకు నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పిండ్రు. ఓ బాధ్యత కలిగా పౌరునిగా ఇవాళ ఇన్వెస్టిగేషన్కి పూర్తి సహకరించడానికి నోటీస్ ఇస్తే ఇవాళ నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అసలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నేను ఎందుకు పోయినా అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు బంజారా హిల్స్ ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను పోయి నా ఫోన్ అనేది రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ పోయినా. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి పోయింది కూడా ప్యూర్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయిన తప్పితే